రాయితో కొట్టి అతి కిరాతకంగా చంపే సీరియల్ కిల్లర్ స్టోన్ మ్యాన్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, కార్తిక్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ స్టోన్ మ్యాన్ అనే సీరియల్ కిల్లర్ది. 1985 సంవత్సరంలో ముంబైలోని సాయన్లో మొదటిసారి ఒక ఫుట్పాత్ పై పడుకున్న వ్యక్తి శవం కనిపిస్తుంది. ఈ వ్యక్తిని ఎవరో చాలా బరువైన వస్తువుతో తలపై కొట్టి చంపినట్లు గమనించడం జరుగుతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఫుట్పాత్ పై పడుకునే మరొకరి శవం కనిపిస్తుంది. సాయంతో పాటు కింగ్ సర్కిల్లో కూడా ఫుట్పాత్ పైన పడుకున్న వారిని ఓ బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపిన ఘటనలు వెలుగులోకి వస్తాయి. చనిపోయిన వారు పేదవారు కావడం మరియు సంబంధించిన బంధువులు అక్కడ లేకపోవడం వల్ల కేసు నమోదు కూడా అవ్వలేదు. పోలీసులు కూడా ఈ మర్డర్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇలా కొన్ని నెలల వ్యవధిలో 6 వ్యక్తులు ఒకే పద్ధతిలో పెద్ద బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపబడతారు. 6 శవాలు దొరికిన తర్వాత పోలీసులు ఈ మర్డర్ కి ఏదో కనెక్షన్ ఉందని గ్రహించి ఇదేదో సీరియస్ విషయం అని గమనిస్తారు. ఇంకాస్త విచారించగా ఒక శవం వద్ద రక్తం మరకలు ఉన్న ఒక పెద్ద బండరాయి దొరుకుతుంది. అన్ని మర్డర్స్ ను బాగా గమనించగా కిల్లర్ బాగా రెక్కి చేసి ఒంటరిగా చీకట్లో పడుకున్న వారిని టార్గెట్ చేసుకున్నాడని తెలుస్తుంది. కిల్లర్ ప్రతిసారి మర్డర్ కోసం దాదాపు 30 కిలోల బండరాయిని ఉపయోగిస్తున్నాడని, అందుకే శవం యొక్క తల నుజ్జు అయిపోయి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఇంత పెద్ద బండరాయిని ఎత్తడానికి కూడా బలమైన శరీరం ఉండాలి, లేకపోతే ఒకరికన్నా ఎక్కువ మంది ఈ పని చేసి ఉండాలి. ఈ 6 శవాల వద్ద ఎలాంటి విట్నెస్ దొరకలేదు. చంపబడుతున్నప్పుడు లేకపోతే చంపిన తర్వాత కానీ ఎవ్వరూ చూడలేదు. కిల్లర్ తెలివిగా చంపిన ప్రతిసారి బండరాయిని ఆ చుట్టుపక్కల నుంచి తీసుకుని వెళ్ళేవాడు. రాయిని వెంట తీసుకుని రాకపోవడం, చీకట్లో ఒంటరిగా పడుకొని ఉన్న వారిని టార్గెట్ చేయడం, బంధువు లేని వారిని చంపడం కేసులో ఇదే ప్యాటర్న్ గా కనిపించింది. పోలీసులు హత్యలు జరిగిన 2 ప్రాంతాల్లో ఫుట్పాత్ పై ఒంటరిగా పడుకోవద్దని అందరికీ చెప్పారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ కూడా చేసేవారు. హత్యలు మాత్రం ఆగడం లేదు. లక్కీగా ఒకసారి ఫుట్పాత్ పై పడుకున్న ఒక వెయిటర్ కిల్లర్ దారి నుంచి బతికిపోతాడు. పోలీసులకు రిపోర్ట్ కూడా ఇస్తాడు. ఆ ప్రదేశం చీకటిగా ఉండడం వల్ల కిల్లర్ ఫేస్ సరిగా చూడలేదు. 1985 సంవత్సరంలో మొదలైన హత్యలు 1988 వరకు సాగాయి. దాదాపు 3 సంవత్సరాల్లో అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 12 మంది చంపబడ్డారు. చాలా మందిని పోలీసులు విచారిస్తారు కూడా, కానీ సాక్షులు లేనందున వదిలివేయాల్సి వస్తుంది. 1988 సంవత్సరంలో ముంబైలో సీరియల్ కిల్లింగ్స్ ఆగిపోతాయి. ముంబై పోలీసులు కూడా కాస్త ఊరట లభిస్తుంది. 1989 సంవత్సరంలో ముంబై నుంచి 1926 కిలోమీటర్ల దూరంలో కోల్కతా నగరంలో ఫుట్పాత్ పై పడుకున్న ఒక వ్యక్తిని పెద్ద రాయితో తలపై కొట్టి చంపడం జరుగుతుంది. ఒకటి తర్వాత మరొకటి. ఇలా ఫుట్పాత్ పై శవాలు దొరకడం వల్ల కోల్కతా పోలీసులు అలర్ట్ అవుతారు. కోల్కతాలో రాత్రి సమయంలో పోలీసులు అన్ని చోట్ల మోహరించబడ్డారు. ఒంటరిగా పడుకోవద్దని కూడా చాలా మందికి చెప్పారు. మరోవైపు కిల్లర్ మాత్రం ఒక మర్డర్ తర్వాత మరొకటి చేసుకుంటూ 13 మందిని ఫుట్పాత్ పై పడుకున్న వారిని చంపేస్తారు. కోల్కతాలోని ఒక ఇంగ్లీష్ వార్తా పత్రిక మొదటిసారి తమ ఆర్టికల్లో ఈ కిల్లర్ ను స్టోన్ మ్యాన్ గా రాయడం జరిగింది. అలా అప్పటి నుంచి ఈ కిల్లర్ స్టోన్ మ్యాన్ గా మారాడు. ముంబైలో జరిగిన మర్డర్స్ మరియు కోల్కతాలో జరిగిన మర్డర్స్ ఒకే వ్యక్తి చేసి ఉంటాడని, ఫుట్పాత్ పై ఉండే వ్యక్తులు అంటే బహుశా తనకు కోపం లేదా వీళ్ళంటే నచ్చకపోయేదని ఇరు నగరాల పోలీసులు భావించారు. బహుశా అందుకే సైకో కిల్లర్ గా మారాడు. 1 సంవత్సరం తర్వాత ఈ హత్యలు కోల్కతాలో కూడా అయిపోయి పోలీసులు కూడా కాస్త ఊరట లభిస్తుంది. 2009 సంవత్సరంలో అస్సాంలోని గౌహాటీలో మరొకసారి బండరాయితో ఒక వ్యక్తి చంపబడతాడు. ఆ సమయంలో స్టోన్ మ్యాన్ బ్యాక్ అని వార్తల్లో రావడం జరిగింది. అక్కడ కూడా 3 హత్యలు జరిగాయి. తర్వాత ఈ హత్యలు ఆగిపోయాయి. 3 పెద్ద నగరాల్లో జరిగిన ఈ హత్యలు 35 సంవత్సరాల తర్వాత కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు ఎవరు చేశారు, ఏం చేశారని ఒక్క దాఖలాలు కూడా లేవు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోన్ మ్యాన్ గురించి ఇంకాస్త మీకు ఆసక్తిగా ఉంటే కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి